హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ రోటీ కపడా రొమాన్స్. యాక్చువల్లీ ఈ మూవీ లాస్ట్ మంత్ నవంబర్ 28 రోజు థియేట్రికల్ గా రిలీజ్ అయ్యి ప్రెసెంట్ ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. మరి మూవీ చూసాక నాకైతే మిక్స్డ్ ఒపీనియన్స్ వచ్చాయి. మూవీలో కొన్ని సీన్స్ బాగున్నాయి, అంతే తప్ప రిమైనింగ్ మూవీ అంత కొత్తగా ఏం లేదు. అండ్ ప్లాట్ విషయానికి వస్తే 4 మెంబర్స్ హ్యాపీగా లీడ్ చేస్తున్న లైఫ్ లోకి అనుకోకుండా 4 అమ్మాయిలు వచ్చాక వాళ్ళ లైఫ్ ఎలా ఎఫెక్ట్ అయింది అండ్ ఆ 4 మెంబర్స్ లైఫ్ ఎలా టర్న్ అయింది, ఇదంతా మీరు మూవీలో చూస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క రన్ టైం మనకు టోటల్ గా 2 hours 35 minutes వరకు ఉంటది. అండ్ మూవీ మాక్సిమం బాయ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే ఉంటది. స్టోరీ అంత కొత్తదేం కాదు, రొటీన్ గానే ఉంటది. దాదాపు మనం ఎన్నో సినిమాలో చూసే ఉంటాం. బట్ కొంచెం డిఫరెంట్ ఏంటంటే ప్రెసెంట్ రియాలిటీలో ఉన్న కొన్ని సిచ్యువేషన్స్ ని స్టోరీలో బ్లెండ్ చేశారు. మూవీలో ప్రొసీడింగ్స్ అన్ని నార్మల్ గా వెళ్తూ ఉంటాయి. అండ్ మూవీలో కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు సిల్లీగా అండ్ ఇల్లాజికల్ గా అనిపించింది. అండ్ ఇంకొన్ని సీన్స్ మంచిగా రాసుకున్నారనిపించింది. బట్ ఒకటి ఏంటంటే రన్ టైం చాలా హెవీగా స్ట్రెచ్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. మాక్సిమం ఇదే స్టోరీని 2 hours లో కూడా కంప్లీట్ చేయొచ్చు. అండ్ మూవీలో కొన్ని సీన్స్ మాత్రమే ఎంటర్టైనింగ్ గా వెళ్ళాయి, మిగతా సీన్స్ అన్ని జస్ట్ అలా స్లోగా వెళ్ళినట్టు అనిపించాయి. అండ్ మూవీలో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే కామెడీ ఒకటి కొన్ని చోట్ల మంచిగా వర్క్ అయింది. అండ్ ఎమోషనల్ గా మూవీ అయితే అంతగా కనెక్ట్ అవ్వలేదు. బట్ క్లైమాక్స్ ఒక 10 minutes చాలా బాగుంది అనిపించింది. వాళ్ళు చెప్దామనుకున్న పాయింట్ ని మూవీలో చాలా లాగ్ చేశారు గానీ క్లైమాక్స్ లో మాత్రం సింపుల్ గా చెప్పేశారు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, మెయిన్ లీడ్స్ గా చేసిన హర్ష, తరుణ్, సుప్రాజ్, సందీప్ వీళ్ళందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ ఫీమేల్ లీడ్స్ గా చేసిన నువేక్ష, మేఘ, ఖుష్బూ చౌదరి, సోను ఠాకూర్ వీళ్ళు కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. అండ్ రిమైనింగ్ సపోర్టివ్ క్యారెక్టర్స్ ఆర్ గుడ్ ఇన్ దర్ రోల్స్. మ్యూజిక్ విషయానికి వస్తే మూవీలో క్లైమాక్స్ లో వచ్చే ఒక సాంగ్ చాలా బాగుంది. అండ్ మిగతా సాంగ్స్ అన్ని నార్మల్ గా అనిపించాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే పర్లేదు, బాగానే వర్క్ అయింది. మరి ఈ మూవీని మనం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా లేదా అంటే ఇది ఏ రేటెడ్ మూవీ, సో ఇందులో అడల్ట్ కంటెంట్ అయితే ఉంది కాబట్టి ఫ్యామిలీతో అయితే వాచ్ చేయకండి. ఓవరాల్ గా ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 2.8 out of 5. సో అంతే గైస్, ఇంకా ఒకవేళ ఈ మూవీ కనుక మీరు చూసి ఉంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.